మీరు క్వశ్చన్ అయితే చూడవచ్చు. ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ టీటా కామా సైన్ టీటా దెన్ జెడ్ మైనస్ 1/z ఫైన్ చేయమంటారు. ఫస్ట్ ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్వశ్చన్ చాలా రిపీట్ అవుతుంది, ఎందుకంటే ఇది జర ట్రిక్కీ క్వశ్చన్. ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా అలా ట్రిక్కీ అయితే చేయాలి, వాళ్ళైతే మతలబ్ ప్రాసెస్ మొత్తం చిన్న ఉంటుంది, కానీ ఒక లాజిక్ అయితే అర్థం చేసుకోవాలి. లాజిక్ అర్థం చేసుకుంటే సమ్ ఒక జస్ట్ 1 మినిట్ అని అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆన్సర్కి మనం గివెన్ దట్ రాసుకుందాం. ఫస్ట్ గివెన్ దట్ మెయిన్, అది గివెన్ దట్ రాసినాకనే దాని తర్వాత సొల్యూషన్ రాయాలి. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా వస్తుంది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్గా. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. ఇప్పుడు ఇప్పుడు మనం దీన్ని రేషనలైజ్ చేయాలంటే ఇప్పుడు మనం కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. నెగిటివ్ సింబల్. ఇప్పుడు రేషనలైజేషన్ మీకు ఎట్లానో ఈజీ తెలుసుగా మీకైతే. ఇప్పుడు 5m ప్లస్ 2y కాదు 5 ప్లస్ x/2 ఉందనుకో, రేషనలైజ్ ఎట్లా చేస్తారు అంటే 5 మైనస్ x/5 దీన్ని రేషనలైజ్ ఇట్లా చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం దీనికి ఐ సైన్ టీటా ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తే కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. ఇప్పుడు 1/, వస్తుంది. ఇప్పుడు చాలామంది లాజిక్ మిస్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఇది జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఉంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఎప్పుడైనా 1/z డినామినేటర్ పోతుంది, జెడ్ అనేది డినామినేటర్ పోతుంది. ఇప్పుడు అందుకే దీన్ని బై 1 వేసుకుందాం. ఇప్పుడు ఇది బై 1 అవుతుంది ఇంటూ ఎస్, అంతేగా. ఇప్పుడు ఇది పోతే కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది వేసుకున్నాక 1/z వేయాలి. ఇదే మెయిన్. చాలామంది ఈ స్టెప్లోనే ఈ స్టెప్లో పోతే మీ ఆన్సర్ బుగ్గా అవుతుంది మొత్తం. ఒక్క మార్క్ కూడా వేయడు. ఈ స్టెప్ ఉంటేనే మిగతా స్టెప్లు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వినూరి. ఇప్పుడు కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా రాసుకుందాం. ఐ సైన్ టీటా దీని ఇంటూ వేస్తే కాస్ స్క్వేర్ టీటా మైనస్ ఐ సైన్ స్క్వేర్ టీటా. మీకు ఐడెంటిటీ 1 ఏంది చెప్పండి. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ ఐడెంటిటీ 1, ఓకేనా. కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. ఇప్పుడు మైనస్ ఐ స్క్వేర్ అయితే ఏమవుతుంది, ప్లస్ ఐ అవుతుందిగా. అట్లనే దీన్ని ఇప్పుడు ఇది కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఐడెంటిటీ 1 ఏంది, ఇది ఐడెంటిటీ 1. ఆన్సర్ 1 వస్తుంది. 1 వచ్చినాక ఇక్కడ రైట్ 1 వేసుకోరి. కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. దీని వాల్యూ ఏంది 1/z. ఇప్పుడు మనం z మైనస్ 1/z, z అంటే ఇదే. నౌ z మైనస్ 1/z జల్దీ చేసేస్తున్నా చూసుకొని. కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా మైనస్ ఏముంది మైనస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. రెండుని చేసేసేయండి. ఇప్పుడు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా మైనస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. కాస్ క్యాన్సల్, 2i sin టీటా అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ 4 మార్క్స్ 5 మార్క్స్ అన్నీ 7 మార్క్స్ ఎల్ఏక్యూలు అన్నీ నా ఛానల్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి.